భారత్ మాతా కీ బంగ్లాదేశ్ లో హిందూ సోదరుడైనటువంటి దీప్ దాస్ హత్యకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ర్యాలీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు కోర్టు ర్యాలీ చేయడం జరిగింది. పనిచేసే వ్యక్తి మన అలాంటి వ్యక్తి కొన్ని కారణాల వలన ఒక మతం గురించి ప్రస్తావించగా ఆయన్ని మామూలు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకు అప్పగించే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఆ యొక్క పోలీసులో నిర్బంధించిన వ్యక్తిని ఆ యొక్క ఇస్లామిక్ జిహాదులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో దారుణంగా చేసినారంటే కొట్టుకున్నప్పుడు చెప్పుతో కొట్టుకున్నప్పుడు అలాంటి అక్కడ బంగ్లాదేశ్ యువకులు పాశ్చిత్య ఆనందంతో కెమెరాలు తీయడము, దాదాపు 200 మంది 500 మంది యువకులు నవ్వుతూ ఆ యొక్క వీడియోని చిత్రీకరణ జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వృత్తాంతం కాకూడదని చెప్పేసి, అలాగే ప్రపంచ దేశాల్లో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంఘటన గురించి అందరూ స్పందించాల్సిన బాధ్యత ఎంతనే ఉంది. అలాగే భారతదేశం గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ కు రాబోయే రోజుల్లో ఎటువంటి సహకారాలు కూడా అందించకూడదని చెప్పేసి, అలాగే ఇలాంటి హిందువుల యొక్క శక్తిని ఐక్యతతో ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఉన్నది భారతదేశంలో ఒకే ఒక హిందూ దేశం కాబట్టి మన హిందూ సోదరులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మనమంతా స్పందించాలి. మనమంతా వాళ్ళకంతా కుటుంబాలకు ధైర్యం చెప్తూ మన భారతదేశం ముందే అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు యొక్క ర్యాలీ చేయడం జరిగింది. జై శ్రీరామ్. బసవనగూడ జిల్లా అధ్యక్షుడు. జై శ్రీరామ్. నిన్న గత వారం ఏదైతే బంగ్లాదేశ్ లో దీపు దాస్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క సహచరులతో మాట్లాడుతూ అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పిన దానిని వక్రీకరిస్తూ అక్కడ నుండి తోటి ఉద్యోగులు కూడా ఆయన మీద దాడి చేయడం జరిగింది. దాడి చేయడమే కాదు, స్థానిక పోలీస్ స్టేషన్లపై అప్పగించినటువంటి సందర్భంలో కూడా తిరిగి మళ్ళా పోలీసు వారు బయట ఏదైతే అల్లరి ముక్కలు ఉన్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళ చేతికి వారిని ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశ ప్రభుత్వానికి ఉన్నటువంటి మేమందరం ప్రశ్నిస్తున్నాం, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి రక్షణ లేదా? దయచేసి ఇక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువులను కాపాడాల్సిన ప్రథమ బాధ్యత ఉంది. ఏదో ఒక సంఘటనతో అక్కడ హిందువుల మీద అత్యాచారాలు, దురాగతాలు, లూటీలు, మత మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే స్పందించి బంగ్లాదేశ్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అక్కడ నుండి ముస్లిం యొక్క సోదరులు కూడా నేను చెప్తాను, ముస్లింలు కూడా అయ్యా మీకు ధైర్యం ఉంటే ఏదైనా ఉంటే తేల్చుకొని, కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు గుంపుగా వచ్చి ఆయన మీరు చంపడం ఎంతవరకు సమంజసం? తప్పు చేస్తే మీ కోర్టుల్లో లేదా మీ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క అధికారంగా ఏదైనా శిక్షించుకోండి, కానీ ఒక పైశాచికంగా అందరు కలిసి దాడి చేసి బట్టలు విప్పి నడి రోడ్డులో కొట్టి కిరోసిన్ పోసి తలగబెట్టడం అనేది మనం ఏ యొక్క అటవికమైన జాతిలో ఉన్నామా లేదా ఈ యొక్క 20వ శతాబ్దంలో ఉన్నామా అన్నది అక్కడ ప్రజలు తెలుసుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ మన భారతదేశం పట్ల చాలా ద్వేషంగాను, అక్కడ ఉన్న మైనారిటీస్ అయిన హిందువుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంది. దానికి మూల్యం చెల్లించాలని నేను భారతదేశ ప్రధానిని కోరుతున్నా. సింధూర్ మాదిరిగా బంగ్లాదేశం మీద కూడా యుద్ధం త్వరలో ప్రకటించాలి. కావాల్సింటే మేమందరం కూడా త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తున్నా. వాళ్ళు కేవలం 17 కోట్ల మంది ఉన్నారు. భారతదేశం మీద ప్రతి వస్తువు భారతదేశం మీద దిగుమతి చేసుకొని జీవిస్తున్న వాళ్ళు ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలని కూడా కలపాలని చెప్పేసి యోచన చేస్తున్నారు. దీని వెనక చైనా మరియు అమెరికా ఇలాంటి ఇతర దేశాలు కూడా వాళ్ళకు మద్దతుగా ఉండి భారతదేశం పట్ల చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళు భారతదేశాన్ని ఏమీ చేసుకోలేరు. మన భారత ప్రధాని కూడా తొందరలో స్పందించి వాళ్ళ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాలని కోరుతున్నాను. జై హింద్. జై శ్రీరామ్. నా పేరు వై ప్రతాప్. నేను జిల్లా గౌరవ అధ్యక్షుడు UHP.